మీకు తెలుసా? మనకి అండ్ మన పిల్లలకి ఎలాంటి డిసీజెస్ రాకుండా వేయించే వ్యాక్సిన్స్‌ని బాక్టీరియా ఇంకా వైరల్ సెల్స్ నుంచి తయారు జేస్తారు. అసలు ఈ వ్యాక్సిన్స్ అంటే ఏంటి? ఇవి ఎలా పనిజేస్తాయి? ఈ వ్యాక్సిన్స్ ఏపించుకోవడం వల్ల మనకి ఎలాంటి డిసీజెస్ రావా? అండ్ చిన్న పిల్లలకి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఫుల్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నీ ఏపియాలా? హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా! సో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు ది వీడియో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వ్యాక్సిన్స్ అనేవి ఏపించుకుంటాం కదా! డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ రాకుండా. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు వ్యాక్సిన్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? వ్యాక్సిన్స్ ఏసుకోవడం వల్ల డిసీజెస్ మొత్తానికే రావా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఒక లిక్విడ్ డోసేజ్ ఫార్మ్ అనమాట. అంటే మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాక్సిన్స్ అంటాము. అంటే కొన్ని డిసీజెస్‌కి మెడిసిన్స్ పనిచేయవు గదా! అసలు మెడిసిన్సే ఉండవు. అండ్ మెడిసిన్స్ పనిచేయవు గదా! సో, అట్లాంటి డిసీజెస్‌ని రానివ్వకుండా చేయడం కోసం వ్యాక్సిన్స్ అనేవి ఏపిచ్చుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవరొచ్చినా, ఏదైనా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీ వైరల్ మెడిసిన్స్ తీసుకుంటే ఆ వైరస్ ఇంకా బ్యాక్టీరియా మన బాడీలోకి ఏవైతే వచ్చినాయో అవి చనిపోతాయి. మనం హెల్తీగా అయిపోతాం గదా! బట్ కొన్ని డిసీజెస్‌కి మెడిసిన్స్ అనేవి ఉండవనమాట. ఒకవేళ మెడిసిన్స్ ఉన్నా ఆ వైరసెస్‌కి, బ్యాక్టీరియాస్‌కి మెడిసిన్స్ పనిజేయవు. సో, అట్లాంటి టైంలో మన ఇమ్యూనిటీని ఆ వైరసెస్ ఇంకా బ్యాక్టీరియాస్‌కి అగైనెస్ట్‌గా వర్క్ జేయడానికి మనం వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టీబీకి మెడిసిన్స్ ఉన్నా గూడా అది క్యూర్ అవ్వదనమాట. మనం మెడిసిన్స్ ఇచ్చే కొద్దీ ఆ టీబీ వైరస్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ అయితా ఉంటది. అండ్ పోలియో వైరస్ చిన్నగున్నప్పుడే పోలియో వచ్చి చిన్న పిల్లలకి కాళ్ళు, చేతులు వంకరైపోతాయి కదా! సో, ఇట్లాంటి సివియర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో సో, వాటిని రానివ్వకుండా జేయడానికి, ఒకవేళ వచ్చినా గూడా మన బాడీ స్ట్రాంగ్‌గా తట్టుకొని ఉండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి రాకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటాము. అసలు ఈ వ్యాక్సిన్స్‌ని ఎలా తయారు జేస్తారంటే, మనకి డిసీజెస్‌ని కాజ్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఇంకా వైరసెస్ నుంచి ఈ వ్యాక్సిన్స్ అనేవి తయారు జేస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? ఏంటంటే, ఈ వైరస్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా వైరస్ అనుకుందాం. కరోనా వైరస్‌కి మెడిసిన్స్ లేవు. టాబ్లెట్స్ లేవు కదా! కొన్ని డేస్ తర్వాత 1 ఇయర్ తర్వాత వ్యాక్సిన్స్ వచ్చినాయి గదా! ఈ కరోనా వైరస్‌ని ఎలా తయారు జేస్తారు అంటే, ఫస్ట్ కరోనా వైరస్‌ని తీసుకుంటారు. లేదా కరోనా వైరస్‌లోని ఒక జీన్‌ని తీసుకుంటారనమాట. ఒక జన్యువుని తీసుకొని దాన్ని ఇనాక్టివ్ చేస్తారు. ఈ ఇనాక్టివ్ ఫార్మ్‌లో ఉన్న జీన్ ఆర్ సెల్ ఏదైతే ఉందో వైరల్ సెల్ ఆర్ వైరల్ జీన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి యాక్టివ్‌గా ఉన్న యానిమల్ లోపలికి ఇంజెక్ట్ జేస్తారు. ఇంజెక్ట్ చేసి ఒక 1 మంత్, 40 డేస్ ఆర్ 2 మంత్స్ అలానే వదిలేస్తారు. సో, అప్పుడు ఆ యాక్టివ్‌గా ఉన్న యానిమల్ లోపల మనం ఇనాక్టివ్ చేసి పంపించినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డెవలప్ అయితాయన్నమాట. ఆఫ్టర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత ఈ సెల్స్‌ని మళ్ళీ కలెక్ట్ చేస్తారనమాట. ఈ జెనెటిక్ ఇంజినీరింగ్ మెథడ్‌ని యూజ్ చేసి, మైక్రో మెథడ్స్‌ని యూజ్ చేసి మనం ఏవైతే గ్రో చేసినామో ఆ సెల్స్ అన్నిటిని కల్టివేట్ చేసి, వాటిని కొంచెం స్టెరిలైజేషన్ చేసి, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందనమాట వ్యాక్సిన్స్ తయారు చేయడానికి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి, మనకి వ్యాక్సిన్స్ లాగా తయారు చేసి ఇస్తారనమాట. ఈ తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్‌ని మనం డిసీజెస్ రాకుండా యూజ్ చేస్తాం గదా! డిసీజెస్ రాకుండా యేసుకుంటాం గదా! ఈ పద్ధతిలో వ్యాక్సిన్స్ అయితే తయారు జేస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్ రెడీ అయిపోయింది గదా! అసలు ఈ వ్యాక్సిన్ ఎలా పనిజేస్తుందంటే, మనం వ్యాక్సినేషన్ జేపిచ్చుకుంటాం. వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకుంటాం గదా! ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, ఆ వ్యాక్సిన్‌లో ఉన్న ఇనాక్టివ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, అది మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మన బాడీ వెంటనే రియాక్ట్ అవుతుందనమాట. బయట నుంచి ఏదో ఫారెన్ మెటీరియల్ వచ్చింది, మన బాడీకి హార్మ్ చేస్తది అని గుర్తుపట్టి వెంటనే దాన్ని ఫైట్ చేసి డిస్ట్రాయ్ చేస్తదనమాట. చంపేస్తది. సో, ఆ ప్రాసెస్‌లోనే మనకి కొంచెం ఫీవర్ వస్తుంది. మీరెప్పుడైనా నోటీస్ చేస్తారా? మనకి వ్యాక్సిన్ ఏసుకున్నప్పుడు కొంచెం డల్‌గా అనిపించడం, ఫీవర్ లాంటిది కనిపిస్తది. మెయిన్‌గా చిన్న పిల్లల్లో కనిపిస్తది కదా! సో, అది ఎందుకవుతుందంటే మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్‌లో ఉన్న వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ సెల్ ఏదైతే ఉందో దానికి అగైనెస్ట్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేయడం వల్ల
కొంచెం రియాక్షన్స్ జరిగి మనకి ఫీవర్ అనేది వస్తుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ లోపలికి పంపించినటువంటి ఇనాక్టివ్ సెల్ ఏదైతే ఉందో అది చనిపోతుంది. ఈ ప్రాసెస్‌లో మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక మెమరీని డెవలప్ చేసుకుంటుంది. ఏంటి అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్నాం గదా! ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ రాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా డిసీజ్ రాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం గదా! ఈ కరోనా వైరస్ తాలూకు మెమరీ ఏదైతే ఉంటుందో ఒకవేళ ఫ్యూచర్‌లో మనకి కరోనా వైరస్ వచ్చినా దాన్ని డెస్ట్రాయ్ చేసేటటువంటి మెమరీస్ ఏదైతే ఉందో ఆ మెమరీని మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని స్టోర్ చేసుకుంటుందనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్‌లో ఈ కరోనా వైరస్ మళ్ళీ మన బాడీ లోపలికొచ్చినా దాన్ని గుర్తుపట్టి చంపేస్తుందనమాట. ఈ విధంగా మనం తీసుకున్న వ్యాక్సిన్స్ అయితే పనిచేస్తాయి. కరోనా అనే గాదు, మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఆ తాలూకు జీన్ మెమరీ మన ఇమ్యూన్ సిస్టమ్‌లో స్టోర్ అయ్యి ఉంటుందనమాట. టీబీ గానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, పోలియో కానివ్వండి, హెచ్‌పివి గానివ్వండి, మనం చిన్నప్పటి నుంచి ఏవైతే వ్యాక్సిన్స్ తీసుకుంటామో ఆ తాలూకు అగెయినెస్ట్‌గా ఫైట్ చేసేటటువంటి మెమరీ ఏదైతే ఉంటుందో అది మన ఇమ్యూన్ సిస్టమ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో ఇలాంటి వైరసెస్ మనకి హార్మ్‌ఫుల్ డిసీజెస్‌ని కాజ్ చేసి వైరసెస్ ఏమైనా మన బాడీ లోపలికి ఎంటర్ అయినా వాటిని గుర్తుపట్టి ఆల్రెడీ మన బాడీలో మెమరీ స్టోర్ అయ్యి ఉంది గదా! సో, ఆ మెమరీ స్టోర్ అయిన మెమరీ వాటిని గుర్తుపట్టి ఆ వైరసెస్ ఇంకా బ్యాక్టీరియాస్‌కి అగెయినెస్ట్‌గా వర్క్ చేసి వాటిని చంపేస్తుంది. వ్యాక్సిన్స్ ఈ విధంగా వర్క్ చేస్తాయి. అయింది కదా! వ్యాక్సిన్స్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటటువంటి ఒక లిక్విడ్స్ ఏదైతే ఉంటాయో, ఒక సబ్స్టాన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని వ్యాక్సిన్ అని అంటాం. వ్యాక్సిన్స్ ఏసుకోవడం వల్ల డిసీజెస్ రావా అని అంటే, వ్యాక్సిన్స్ ఏసుకోవడం వల్ల డిసీజెస్ రావని కాదు. వ్యాక్సిన్స్ ఏసుకోవడం వల్ల డిసీజెస్ రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ జేస్తుంది. ఓకే. వ్యాక్సిన్స్ ఏసుకుంటే డిసీజెస్ రావు అని అనుకోకండి. ఒకవేళ డిసీజెస్ వచ్చినా మన బాడీ తట్టుకొని ఉండే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిజైన్ అవుతుంది వ్యాక్సిన్స్ ఏసుకోవడం వల్ల. వ్యాక్సిన్స్ అంటే ఏంటి అండ్ వ్యాక్సిన్స్ ఎలా వర్క్ చేస్తాయో మీకు అర్థమైంది గదా! అండ్ ఇంకొక పాయింట్, చిన్న పిల్లలకి పుట్టినప్పుడే ఒక పెద్ద వ్యాక్సిన్స్ లిస్ట్ ఇస్తారు కదా! ఆ వ్యాక్సిన్సెస్ మొత్తం ఏపియాలా అన్న డౌట్ మీకుండొచ్చు. హాస్పిటల్స్ వాళ్ళు ఎలా అంటే కమర్షియలైజేషన్ కోసం, మనీ కోసం అని చెప్పేసి ఇంత పెద్ద లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తారు. చిన్న చిన్న డిసీజెస్ కూడా వ్యాక్సిన్స్ అనేవి ఏపించుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయో అవి ఏపిస్తే చాలు నా ప్రకారం. ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి కొన్ని వ్యాక్సిన్స్ ఏస్తారు గదా! పోలియో వ్యాక్సిన్స్ కానివ్వండి, టీబీ రాకుండా ఏస్తారు. హెపటైటిసు, నిమోనియా, ఇన్‌ఫ్లుయెన్జా, రోటా వైరస్, చికెన్ పాక్స్ లాంటి సివియర్ డిసీజెస్‌కి ఇచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ వరకే ఏపిస్తే చాలు. హాస్పిటల్‌లో చూపెట్టినన్ని అన్ని వ్యాక్సిన్స్ వేలు వేలు పెట్టి ఏపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక పాయింటు, నా ఒపీనియన్ ప్రకారం నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఒక 5,000, 10,000 పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్స్ ఏపించుకునే కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ అంగన్‌వాడీస్‌లో ఫ్రీ వ్యాక్సినేషన్ చేస్తారు కదా! అది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ యాంపుల్ ఏదైతే ఉంటుందో దాంట్లో 2 డోసెస్ లేకపోతే 3 డోసెస్ ఉంటాయి. అంటే ఒక ఇద్దరు పిల్లలకి లేదా ముగ్గురు పిల్లలకి సరిపోయేంత వ్యాక్సిన్ ఉంటుందనమాట. అంగన్‌వాడీస్‌లో ఏం చేస్తారంటే ఎంతమంది పిల్లలకి వ్యాక్సిన్ ఎయ్యాలి అని వాళ్ళు ముందే నోట్ చేసి పెట్టుకుంటారు. ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటారు. సో, దానివల్ల ఒక యాంపిల్‌ని ఓపెన్ చేసి ముగ్గురు పిల్లలకి ఒకటేసారి వ్యాక్సినేషన్ చేస్తారు. సో, వ్యాక్సిన్ అనేది స్టోర్ అయ్యి ఉండదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే మనం ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సినేషన్ కోసం వెళ్ళామనుకోండి, ఒక వ్యాక్సిన్ బాటిల్‌ని ఓపెన్ చేసి ఒక డోస్ మన పిల్లలకి ఇస్తారు. మన కిడ్స్‌కి ఇస్తారు. రిమైనింగ్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేస్తారనమాట. సో, దాన్ని స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ప్రాపర్‌గా స్టోర్ చేయకపోవడం వల్ల అది కంటామినేట్ అయ్యి దానివల్ల కూడా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కంపేర్ చేస్తే నేను అంగన్‌వాడీస్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సినేషన్ చేస్తారు కదా! అది వేపించుకోమనే చెప్తాను. ఎందుకంటే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్‌ని పక్కన పెడితే డిసీజెస్ రాకుండా అండ్ డిసీజెస్‌కి అగెయినెస్ట్‌గా మన బాడీ ఫైట్ చేయాలి అంటే మన బాడీలో న్యాచురల్‌గా మనం ఇమ్యూనిటీని అనేది డెవలప్ చేసుకోవాలి. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవడం కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. ఏంటి అంటే మనం యాక్టివ్‌గా ఉండాలి.
పిల్లలైతే గనుక పిల్లలకి మంచిగా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే పిల్లల్ని మంచిగా ఆడుకోనివ్వాలి. వాళ్ళని ఒక దగ్గర కూర్చో, చదువుకో అని చెప్పకుండా వాళ్ళకి కొంచెం ప్లే టైమ్ అనేది ఇవ్వాలి. సో, వాళ్ళు మంచిగా ఆడుకున్నట్లయితే వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఏ డిసీజ్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకొని ఉండగలరు. అండ్ దాంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచిగా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఈ బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్‌ని కంప్లీట్‌గా మానేసి హెల్తీ ఫుడ్ ఇవ్వండి. మన ఇంట్లో వండింది, మంచిగా ఫ్రెష్‌గా ఉండే ఫ్రూట్సు, వెజిటబుల్స్, నట్స్ ఇవ్వండి. ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, వీలైనంత వరకి జంక్‌ని అవాయిడ్ చేయండి. అండ్ హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. సేమ్ వే పెద్దవాళ్ళు కూడా అంతే. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. కొంచెం ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వండి. హెల్తీ ఫుడ్ తినండి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. సినమన్ వాటర్, టర్మరిక్ వాటర్, ఇంకా మిరియాలు. సో, దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, బూస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా దాంతో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉండి నిమ్మకాయలు, దానిమ్మ గింజలు, ఆరెంజెస్ లాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. విటమిన్ సి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, వ్యాక్సినేషన్ గాకుండా మనం హెల్తీ వేలో హెల్తీగా తింటూ హ్యాపీగా ఉంటున్నట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని అయితే మనం స్ట్రాంగ్‌గా డెవలప్ చేసుకోగలుగుతాం. ఫ్యూచర్‌లో ఎలాంటి స్ట్రాంగ్ వైరసెస్ ఇంకా స్ట్రాంగ్ బ్యాక్టీరియాస్‌నైనా తట్టుకొని ఉండేలాగా మన బాడీ అయితే తయారవుతుంది. సో, హెల్తీగా ఉండండి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మరెన్నో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా టాపిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బీ హ్యాపీ అండ్ స్టే హెల్తీ.